నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత. నిద్రలేమి సమస్య ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు చాలామంది ఫేస్ అవుతున్నటువంటి ప్రాబ్లం. అంటే దీనికి పెద్ద పెద్ద స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము చేసేటువంటి కొన్ని చిన్న చిన్న మెడిసిన్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీరు వాడుతూ ఉన్నట్టయితే మంచి నిద్ర మీకు పడుతుంది అండ్ చాలా చక్కగా హ్యాపీగా కూడా ఉంటుంది. సో అలాంటి దాంట్లో మనం ఇంట్లోనే చేసుకునేటువంటిది, మన ఇంట్లో ఉన్నటువంటి పోపు డబ్బాల్లో ఉన్నటువంటి దినుసులు మాత్రమే ఇంట్లో వాడతాం. సో దీనివల్ల ఎటువంటి అడిక్షన్స్, లేకపోతే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటేనే నిద్ర పడుతుందా, లేకపోతే తర్వాత నిద్ర పట్టదా, అండ్ చిన్నపిల్లలు వేసుకోవచ్చా, లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చా, ముసలి వాళ్ళు వేసుకోవచ్చా, ఇలాంటి ఎటువంటి డౌట్ లేకుండా చాలా సేఫ్గా వాడగలిగేటువంటి ఒక చిన్న మెడిసిన్ మనం ఈరోజు తెలుసుకుందాం. అది దీనికి కావాల్సినవి ఒక 3 ఇంగ్రీడియంట్స్ అంతే. జాజికాయ, జాపత్రి, పిప్పళ్ళు. సో మన ఇండ్లలో అందరూ కూడా బిర్యానీలు చేసుకుంటూ ఉంటారు. సో మనం ఈ బిర్యానీలో చాలా వరకు ఈ జాజికాయ, జాపత్రి అనేది వేస్తూ ఉంటాం మంచి సుగంధం కోసము అండ్ డైజెషన్ బాగా చక్కగా అవ్వడానికి బిర్యానీస్లో వీటిని వేస్తారు. సో హైదరాబాద్ అంటే అందరికీ తెలుసు హైదరాబాదీ బిర్యానీ. సో హైదరాబాదీ బిర్యానీలో వేసే అటువంటి 27 టైప్స్ ఆఫ్ స్పైసెస్లో ఈ జాజికాయ, జాపత్రి కూడా ఒకటి. సో ఇది వేయడం వల్ల మనకి మెమొరీ పవర్ పెరుగుతుంది అండ్ నరాలకి స్ట్రెంగ్త్ వస్తుంది, మంచి డైజెషన్ ఉంటుంది అండ్ మంచి ఎరోమా కూడా ఉంటుంది అండ్ మంచి కలర్ కూడా వస్తుంది మన డిష్కి. అయితే దీంతో ఇవాళ బిర్యానీ కాదు, మనం స్లీపింగ్ అంటే నార్మల్గా మంచి నిద్ర కోసము ఒక మెడిసిన్ తయారు చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన 3 కూడా మీరు ఒక 50 గ్రామ్స్ తీసుకోవచ్చు. జాజికాయ, జాపత్రి అండ్ పిప్పళ్ళు. సో జాజికాయని ఫస్ట్ బ్రేక్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి మంచిగా 50 గ్రామ్స్ పౌడర్ చేసుకోవాలి. జాపత్రి కూడా పౌడర్ చేసుకోవాలి అండ్ పిప్పళ్ళు కూడా పౌడర్ చేసుకోవాలి. అయితే ఈ మూడింటిని కూడా ఈక్వల్గా తీసుకోవాలి. అండ్ పౌడర్ చేసేటప్పుడు నార్మల్గా సగం పచ్చిగా సగం రోస్ట్ చేసి, అంటే జాపత్రి అండ్ జాజికాయ అండ్ పిప్పళ్ళని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని వాటిని కొంచెం రోస్ట్ చేసి ఒక 25 గ్రామ్స్, నార్మల్గా అలానే యాజ్ ఇట్ ఈస్గా ఒక 25 గ్రామ్స్. సో ఈక్వల్గా సగం పచ్చిది సగం వేయించింది పౌడర్ లాగా చేసుకొని రెండింటి లాస్ట్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీన్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. సో రెగ్యులర్గా మీరు నైట్ పడుకునేటప్పుడు, భోజనం తినేటప్పుడు, అంటే ఈవినింగ్ టైం భోజనం చేసేటప్పుడు 1 స్పూన్ నెయ్యి ఫస్ట్ ముద్దలో, వేడివేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి, ఇది 1 స్పూన్ పౌడరు వేసుకొని తినాలి. సో నెయ్యి మంచిగా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి వాడినట్టయితే మనకి ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఒక 1 స్పూన్ నెయ్యి అండ్ ఈ పౌడర్ వేసుకొని ఫస్ట్ ముద్దలో తిన్నట్టయితే మీకు మంచి నిద్ర పట్టడమే కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అండ్ నరాలకి సంబంధించినటువంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అండ్ పిల్లల్లో అయితే మంచి మెమొరీ పవరు, ఇమ్యూనిటీ పవరు అండ్ వాక్ అంటే మంచిగా మాట్లాడగలిగేటువంటి ఎబిలిటీ ఇవన్నీ వస్తాయి. దాంతోపాటు మంచి నిద్ర కూడా పడుతుంది. సో మీరు కూడా ఒకవేళ నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉన్నట్టయితే దీన్ని ట్రై చేసుకొని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అండ్ ఇది వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే ఒకవేళ మీ బాడీ వేడితత్వం అయినట్టయితే మజ్జిగ ఫుడ్లో ఎక్కువగా వాడండి. సో మజ్జిగ వాడేటప్పుడు పెరుగుని బాగా చిలికి పలుచగా చేసుకొని అలాంటి మజ్జిగని వాడుతూ ఈ మెడిసిన్ తీసుకున్నట్టయితే ఒకవేళ మీకు వేడితత్వమై కొంచెం వేడి చేసే స్వభావం ఉన్నా కూడా అది కూడా తగ్గిపోతుంది. అండ్ ఫుడ్లో కూడా ఎక్కువ ఫ్రైలు, ఎక్కువ స్పైసీ ఫుడ్ తినకుండా నార్మల్ డైట్ తీసుకుంటూ ఈ మెడిసిన్ తీసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండకుండా మీకు దీనివల్ల చక్కటి బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.